చెవి యొక్కుడి. హల్లెలూయా. కోరాకు కుమారుడు అన్నాడు, దేవుని మాటలు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, లోక నివాసులారా సర్వజనులారా మీకు ఆలకించండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంత ఏమిస్తున్నాడంటే కోరాకు కుమారులు, ఆయన భక్తులైన కోరాకు కుమారులు సర్వజనులారా ఆలకించుడి. దేవుని యొక్క మాట ఆలకించాలి. మనము దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఆలకించాలి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి అంటే ఉన్నవారేమి, లేనివారేమి, ఏమి, హల్లెలూయా, లోకంలో ఉన్న వారందరిలారా మీరు చెవి యొక్కుడి. అంతేకాదు, నా నోరు జ్ఞాన విషయములు పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. హల్లెలూయా హల్లెలూయా. ఈ సౌండ్ వస్తుందా? వినిపిస్తుందా? అందరికీ మాట అర్థమవుతుందా? ధనవంతుల గురించి, పేదల గురించి దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నారు. ధనవంతులంట వారు డబ్బును చూసుకొని, వారి బలమును చూసుకొని అతిశయపడతారు. పేదలైన మనము, దరిద్రులైన మనము దేవుడి మీద ఆధారపడి ఉండడము మనం నేర్చుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకములో చాలా మంది అనేక రకాల మనుష్యులు, భేదాలు అన్నీ ఉన్నాయి, అవునా కాదా? కానీ ఇక్కడ రాయబడి ఉన్నది, లోక నివాసులారా మీరు చెవి యొక్కి ఆలకించుడి. హల్లెలూయా హల్లెలూయా. మరి ధనవంతులు ఏం చేస్తారు? సామంతులు ఏం చేస్తారు? వారుకున్న ధనము గురించి, వాళ్ళకున్న బిజినెస్ గురించి, వాళ్ళకున్న దాన్ని బట్టి ఆలోచిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. దేన్ని బట్టి ఆలోచిస్తారు? వాళ్ళు కలిగి ఉన్న ధనమును బట్టి, వాళ్ళు చేస్తున్న బిజినెస్ ను బట్టి, వాళ్ళు చేస్తున్న సంపదను బట్టి వారు ఆలోచన చేస్తారు. బీదలు ఏం చేస్తారో తెలుసా? దరిద్రులు ఏం చేస్తారో తెలుసా? ఒక్క పూట భోజనానికి ఆయన వైపు చేతులు ఎత్తి సహాయము కోరుకుంటారు. వారు గొప్పనా? ధనవంతులు గొప్పనా? హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుణ్ణి అడిగి పొందుకునే వారిలాగున్నామా? మనకు కలిగిన దాన్ని బట్టి మనకు ఎలా వస్తుంది, మనం ఎలా సంపాదించుకోవాలి అని మనకు మనమే ఆలోచిస్తున్నామా? మనం ఈ రెండింటిలో అర్థం చేసుకోవాలి, మన జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏం చేస్తున్నాం, ఏ విధంగా ఉన్నాం, ఈరోజు మనం నేర్చుకుందాం. ధనవంతుల నోరు ఏం చేస్తుందంట? వాళ్ళ బిజినెస్ గురించే మాట్లాడుకుంటుంది. పండుకున్నా కానీ వారికి నిద్రలో ఏం గుర్తుకొస్తుంది? నేను ఎక్కడ నష్టపోతానో, నా డబ్బు ఎవరు తీసుకుపోతారో, నేను ఏమైపోతానో అని వారికి నిద్ర కూడా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి బాధ, వారి దేవునితో సంబంధము కూడా కలిగి ఉండలేనంత వాళ్ళు ఆ విధంగా ఉంటారు. బీదలైన దరిద్రులు, ధనికులు ఏం చేస్తారంట? దేవుని మీద ఆధారపడి, దేవుని గురించిన మాటలు, దేవుని వైపు చూస్తూ, దేవునితో ఏ విధంగా నడుచుకోవాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుడు లేకపోతే నేను జీవించలేను, దేవుడు మాట్లాడకపోతే నేను బ్రతకలేను అని వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మన చర్చి, మన మందిరం ఉంది. మన మందిర విషయంలో మనం ఎంతగానో ప్రార్థన చేస్తామంటే హల్లెలూయా హల్లెలూయా. నిజమా కాదా? ఇది మన మందిరం గురించి మనమందరం ఒక నీటితో ప్రార్థన చేశాం, అవునా కాదా? వారు ధనవంతులు ఏం చేస్తారు? వాళ్ళు డబ్బు గురించి ఆలోచిస్తారు.
కొరాకు కుమారులు ఎంత వివరిస్తున్నారంటే దేవునితో ఆయనకున్న అనుభవము, ఆయన రాస్తున్న ఈ మాటలు మనం అర్థం చేసుకుందాము. ఆయన నోరంట జ్ఞాన విషయములై పలుకుతూ ఉన్నాయంట. మరి మన నోరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నది దేవునితోటి? మన నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయా? యథార్థత లేకుండా మన నోరు ఏ విధమైన ఆలోచనలతో నిండి ఉన్నది? ఏ విషయములు మన నోరు, మన పెదవులు మాట్లాడుతూ ఉన్నాయి? మన హృదయ ధ్యానము దేని మీద ఉన్నది? హల్లెలూయా, హల్లెలూయా. మన పూర్ణ వివేకము దేని మీద ఉన్నది? మనం ఆలోచించుకోవాలి, మనం ధ్యానం చేసుకోవాలి. నా కూతురికి పెళ్లి కాలేదే, నా కుమారుడికి పెళ్లి కాలేదే, అయ్యో నాకేమీ లేదే అని ఆలోచన మీద ఉందా? దేవుడిలో నేను ఎలాగున్నా, నా ప్రార్థన ఎలాగున్నది, నా నడవడిక ఎలాగున్నది, నా ప్రవర్తన ఎలాగున్నది, అసలు నేను ఎలాగ జీవిస్తున్నాను, నా జీవితం ఎక్కడ మొదలైంది, నా జీవితం ఎక్కడ ముగించబోతుంది, నేను ఎట్లున్నాను అని నీ హృదయ ధ్యానం ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎప్పుడన్నా మనం ధ్యానం చేసామా? మనం నేర్చుకోవాల్సిన మాటలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ విధంగా ఉండాలో నేర్పిస్తూ ఉన్నది మన కీర్తన భాగం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని గురించి ఆలోచించాలి. దేవుణ్ణి మనము ఎక్కడ మర్చిపోతూ ఉన్నాము, ఎక్కడ మనము తప్పిపోతూ ఉన్నాము, ఎక్కడ దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాము, దేవుడితో సంబంధం ఎక్కడ మనకి తెగిపోతూ ఉన్నది. హల్లెలూయా. మనం ఎలా నడవాలి, మనం అది నేర్చుకోవాలండి. మన నోరు ఏ విధంగా మన నోరు దేవుని విషయాలు ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎక్కడ మనము ఆయన గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. మనకు కలిగిన బాధలే, మనకు కలిగిన కష్టాలే, నా బాధ ఇట్టుంది, నా కష్టం ఇట్టుంది, నా బిడ్డలు ఇలాగున్నారు, నా జీవితం ఇలాగుంది అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మన నోరు ఎప్పుడు మన హృదయ ధ్యానము పూర్ణ వివేకముతో దేవుని స్తుతిస్తే, కొరాకు కుమారుడు అంటున్నాడు, ఇదిగో దేవా, పూర్వ వివేకమును గూర్చిన దాని నుండి గూఢార్థము గల దానికి నేను చెవి ఎత్తుదును, సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచిన వారి దోషకృత్యములు నాకు చుట్టుకునినప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడగలను? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఏ బాధ వచ్చినా, నాకు ఏ కష్టం వచ్చినా, నన్ను కూర్చి నా శత్రువులు చెప్పుకున్నా, నన్ను ఎంత నిందించినా ఆపత్కాలంలో నేను ఎలా భయపడగలను? ఎందుకు లేను అంటున్నాడు ఆ భక్తుడు. అంటే ఆయనను ఆధారంగా చేసుకొని ఉన్నాడు. తమ ఆస్తే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారమును బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను? హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులంట ఏం చేస్తారు? వాళ్ళు ధనముల గురించి, వారు బలముల గురించి, వాళ్ళకున్న ఆస్తిని గురించి వాళ్ళు పొగుడుకుంటారు. కానీ వాళ్ళు పొగుడుకున్నప్పుడు నేను ఎలా భయపడగలను? నువ్వు నా ఆస్తి ఉన్నావు, నువ్వు నా భాగమై ఉన్నావు, నువ్వు నా రక్షణ కర్తవై ఉన్నావు, నా ఆపత్కాలములో నేను ఎలా భయపడగలను? హల్లెలూయా, హల్లెలూయా. నాకు నువ్వు ఉండగా నేను ఎందుకు భయపడగలుగుతాను? నాకు ఎందుకు భయము? కొన్నిసార్లు మనము భయపడుతూ ఉంటాం. ఎలా భయపడుతూ ఉంటామో తెలుసా? మనకి జరిగినప్పుడు భయపడుతూ ఉంటాం, మనకి బాధ కలిగినప్పుడు భయపడుతూ ఉంటాము, మన కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము, అప్పుడు వారు మీదకు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాము. కొరాకు కుమారుడు అంటున్నాడు, నేను ఎలా భయపడగలను? నాకు భయం లేదు. హల్లెలూయా.
మనం కూడా ఇలాగ చెప్పాలండి. నా ఆపత్కాలంలో నాకు ఏ కష్టం వచ్చినా, నాకున్నా లేకపోయినా, నా నా ముందు ఉన్న ధనవంతులు, నా ముందు ఉన్న బలవంతులు, వాళ్ళు తగిన దానిని బట్టి వాళ్ళు పొగుడుకున్నప్పుడు నేను ఎలా భయపడగలుగుతాను? హల్లెలూయా. నీ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. మనకున్న ఆస్తి అంటే ఏంటండి? ఏంటి? ధనవంతులు కరోనా టైంలో ఎంతో మంది మరణించారు. మనల్ని దేవుడు ఎంత సజీవంగా ఉంచాడు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేసావా? ఆయన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దావీదు భక్తుడు అయితే ఏం చేస్తాడు? ఆయనకున్న సితార తీసుకొని ఆయనే ఒక పిచ్చివాడు లేక పాటలు పాడి ఆరాధిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కష్టం అలాగ తొలగిపోతుంది. ఆయన భయపడాడు. ఇలాగే కోరాకు కుమారులు కూడా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆయన భక్తుడే ఏమంటున్నాడంటే, నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు నేను ఎలా భయపడగలను? నాకన్నీ నువ్వే. పౌలు భక్తుడు కూడా అంటాడండి, నాకున్న సర్వస్వము నేను పెంటతో ఎంచుకున్నాను, నువ్వే నాకు ఆధారం అంటాడు. హల్లెలూయా. నిన్ను బట్టి నేను జీవిస్తున్నాను. మనము ఆయన భక్తులమై ఉంటే మనము మొదట మనకి ఏమాట వస్తుందో తెలుసా? బ్రతికితే నీకు లాభం, చనిపోతే నాకు లాభం. హల్లెలూయా. ఎవరు ప్రాణం గురించి భయపడకండి. ఎవరు ప్రాణం గురించి భయపడకండి. నాకు బ్రతుకు లేదే అని ఏడవకండి. నేను ఇలాగ ఉన్నానని ఏడవకండి. మనం ఇక్కడ కళ్ళు మూస్తే మన ఇంట్లో మనం ఉంటామండి. హల్లెలూయా. ఇది శాశ్వతము కానే కాదు. ఇది శాశ్వతం అనుకుంటున్నారా? ఇక్కడ మిద్దెలు కట్టుకుంటే అవి ఏమన్నా మనతో వస్తాయి అనుకుంటున్నారా? మీరు సంపాదించుకున్న ధనము, ఆస్తి మనతో వస్తుంది అనుకుంటున్నారా? ఏది కూడా రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా మనతో రాదు. మన దేవుని యొక్క ఆత్మ, దేవునితో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న మన ఆటంకము, దేవునితో ఉన్న ఏంటండి జీవితము, అది మనతో కూడా ఆయన ఇంట్లో, మనము ఆయన ఇంట్లో, మన ఇంట్లో తండ్రి నువ్వు కలిసి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేది శాశ్వతము కాదు. ఇదేది శాశ్వతము కాదు. ఒక కీర్తనలో అంటారు, నువ్వు సంపాదించిన ధనం, మనం సంపాదించుకున్న ధనం అంట ఎవరు చేయి చిక్కునో కూడా వారికి తెలియదంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ధనవంతులకు తెలియదండి. మనము ఈ లోక సంపాదన సంపాదించుకోకూడదు, కానీ దేవుని యొక్క సంపాదన మనం సంపాదించుకోవాలి. దేవునితో ఉన్న మనం ఏం చేయాలి? ఆత్మ వరాలు సంపాదించుకోవాలి. ఆయన ఆత్మతో మనము అలంకరించుకోవాలి.